హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, వంట సాగరంలో ఇవాళ మన రెసిపీ వచ్చేసి పల్లీల పకోడీ. ఈ పల్లీల పకోడీని ఈవినింగ్ టైంలో స్నాక్లా చాలామంది తీసుకుంటారన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీలు అంటే తినని వారు ఎవరుంటారు చెప్పండి. సో అటువంటి పల్లీల పకోడీని ఇంకా టేస్ట్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్ట్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు పల్లీలను యాడ్ చేసుకోండి. ఈ పల్లీ పకోడీకి మంచి పల్లీలను తీసుకోవాలి. పాడైపోయినవి, చేదుగా ఉన్నవి ఉంటే వాటిని తీసేయండి. తర్వాత 1/2 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండిని యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకొని ఇవి పొడిగా ఉన్నప్పుడే ఒకసారి కలుపుకోండి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గట్టిగా ఈ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేయడం వల్ల జారవచ్చు, కాబట్టి కొంచెంగా యాడ్ చేసుకోండి. ఈ పల్లీలకి మంచి కోటింగ్ వచ్చేటట్లుగా, గట్టిగా ఉండేటట్లుగా కన్సిస్టెన్సీ చూసుకోండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పకోడీని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని దీనిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొద్దిగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకోండి. ఇలా మూకుడు పట్టినంత వరకు యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా గట్టిపడిన తర్వాత వీటిని కలుపుకుంటూ ఉండండి. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్లోకి మారిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీకు ఇష్టమైతే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. కరివేపాకు వేసినప్పుడు ఇలా మూత పెట్టుకుంటే ఆయిల్ పైకి చెందకుండా ఉంటుందన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ కరివేపాకుని పల్లీల పకోడీకి యాడ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన పల్లీల పకోడీ రెడీ. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.